వేదిక పైన ఉన్న పెద్దలకు, భాష యాదగిరి సార్కు, రగన్నకు, మీడియా రగన్న మా ఎమ్మడి మేము ఎక్కడ వెళ్ళిపోతే అక్కడ వస్తున్నాడు. భాష యాదగిరి సారుడుగా మేము ఎక్కడ వెళ్ళిపోతే అక్కడ వస్తున్నాడు. మా ఇంకా ఈ ఎవరు ఏ రాజకీయ నాయకులు ఉడక మా ఇంకా మాకు అందుబాటులో లేరు. మాకు ఎవరు ఉడక సహకరిస్తలేరు. ఓ ఎమ్మెల్యే ఇస్తలేడు, ఓ ఎంపీ ఇవ్వలేదు, ఓ కలెక్టర్ ఇవ్వలేదు, ఓ లారీ ఇవ్వలేదు, ఓ జడ్జి ఇవ్వలేదు. మాకు జడ్జి, ఎమ్మెల్యే అందరూ మాకు పాశం యాదగిరి సారు, రగన్న, కోడేటి పర్వతాలన్న వాళ్ళు మాకు అండగా ఉండబట్టి మేము అక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నాం. ఏడికంటే ఆడికి పోరాటం చేస్తున్నాం. ఇదే పోరాటం మనం ఆగకుండా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీరు అందరూ రాగలరని నేను వేదిక పైన చెప్తున్నాను. మీరు రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని గ్రామాలలో వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు ఎందుకు పోవాలి, వాళ్ళు ఏంటికోవాలి, మేము ఉంటాం మీకు అండగా, మేము లోపల ఇప్పిస్తామని చెప్పుతుంటారు కదా. వాళ్ళ మాటలు పట్టుకోకుండా వాళ్ళ సంఖ కిందికి వాళ్ళు రేపు ఓట్లు వస్తున్నాయని చెప్పి ఓట్ల దావన వాళ్ళు ఒకరింకా ఒకరు మన ఇళ్ళకు నైట్ 11 గంటలకు ఏమి పని ఉంటుంది, ఏం పని ఉంటుంది? కిల్ల వెంకటయ్య దగ్గరికి ఇప్పటికీ 3 వ్యక్తులు వెళ్ళిపోయిండ్రు. నైట్ 11 గంటలకు ఏం పని ఉంటుంది? జనాలను రానియకుండా చేస్తున్నారు. అందరూ డబ్బులు, మీరు బాధ్యతలు అందరూ డబ్బులు ఇవ్వగలరని, బాకీలు ఉన్న వాళ్ళు మొత్తం ఇవ్వగలరని కోరుతున్నా. ఒకరొకరు ఎందుకొరకు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి 11 గంటల నైట్ 11 గంటల వరకు మీరు ఎందుకు వెళ్తున్నారు? ప్రజలను ఎందుకు బయటికి రానిస్తలేరు? మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళి వస్తాము. మేము మీ ఇళ్ళ దగ్గర ఉడక పొయ్యి పెట్టుకొని వంట చేసుకొని మేము మీ ఇళ్ళ దగ్గర ఉడక పొయ్యిలు పెడతామని నేను చెప్తున్నాను. ఈ వేదిక పైన